హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇడ్లీలోకి అదిరిపోయే పల్లీ చట్నీ. ఒకసారి ఈ ప్రాసెస్లో కనుక మీరు ఈ పల్లీ చట్నీ చేసుకున్నట్లయితే ఇడ్లీలోకి చాలా సూపర్గా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఇదిగోండి, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ. ఒక్కసారైనా ఈ చట్నీని ట్రై చేసి టేస్ట్ చేయండి. మీరు చాలా సూపర్గా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారండి. ఓకే, మరి ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలనో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. పల్లీలను ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిర్చీలు, ఒక 2 టమాటాలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. చూడండి, మన పచ్చిమిర్చీలు ఈ విధంగా కొద్దిగా బాగా వేగిపోవాలి. టమాటా కూడా కాస్త మెత్తబడాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. కాస్త చింతపండును ఇలా నానబెట్టుకోవాలి. కొద్దిగా కొబ్బరిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పుట్నాలను తీసుకోవాలి. జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న కొన్ని పల్లీలను వేసుకొని అందులో మనం తీసి పెట్టుకున్న పుట్నాలని కొన్నిటిని వేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, అందులో మనం నానబెట్టుకున్న చింతపండు, అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు, అందులోనే మనం వేయించి పెట్టుకున్న టమాటా, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, మన చట్నీ ఇలా గట్టిగా వచ్చింది కదా, దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, మనం చేసుకున్న చట్నీ అనేది ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు తీసుకొని మన వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. అందులోనే 2 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపుని మన చట్నీలో వేసేసుకుంటాం. సో చూసారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఇడ్లీలోకి చట్నీ రెడీ చేసుకోవచ్చు. చూడండి, చాలా సూపర్ టేస్టీగా ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.